మా పితరులందరి వల్ల ఎవరున్నారండి? చక్రవర్తులు, దేవుని కొరకు ఎంతో విప్లవాలు సృష్టించినటువంటి జగజ్జేతలు, మహానుభావులు, ఉద్దండులు అనేక సందర్భాలలో అనేక విషయాలలో దేవుని కోసం పోరాటం చేసి మరణించినటువంటి వాళ్ళే ఈ లోకాన్ని విడిచి అతిథులాగా వెళ్ళిపోతుంటే మనం ఎందుకు బాధపడాలి? ఆలోచించండి. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారంటే ఇక్కడనే ఉండిపోతాము అన్న విధంగా బ్రతుకుతూ ఉంటారండి. ఇక్కడనే లక్షల సంవత్సరాల జీవితం ఉంది అన్నట్టుగా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఇక్కడనే 1000 సంవత్సరాల మనుగడ ఉన్నది, అసలు మాకు మరణమే లేదన్నట్టుగా దుర్మార్గానికి ఒడిగట్టి డబ్బును సంపాదించుకోవడానికి ఆశపడుతూ ఉంటారండి. దేవుడు విచిత్రం ఏంటంటే వాళ్ళైనా ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాల్సింది. భార్య అయినా పిల్లలైనా ఎవరైనా ఇదంతా కూడా నటన అన్నాడండి దేవుడు. ఏమన్నాడమ్మా? నటన. సావిత్రి భార్యగా నటిస్తుంది ఎన్టీ రామారావుకు, నిజంగానే భార్యనా? సావిత్రికి ఎన్టీ రామారావు భర్తగా నటిస్తాడు, నిజంగానే ఆమెకు భర్తనా? వీరిద్దరికి కొంతమంది పిల్లలుగా నటిస్తారు, నిజంగానే వాళ్ళ సినిమాలో పిల్లలా? ప్రాక్టికల్ గా నిజంగానే కాదా పిల్లల? వాళ్ళ యొక్క కుటుంబమా? 3 గంటలు 2.5 గంటలు సినిమాకే, అది కేవలం నటన. అది మీకు అర్థమైతే ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు, భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంతా కూడా ఏంటమ్మా? నటన.